వెల్కమ్ బ్యాక్. కెరీర్ రిలేటెడ్ ఇన్నోవేటివ్ వీడియోస్లో భాగంగా ఈ వీడియోలో మీకు ద మోస్ట్ డిమాండబుల్ కోర్స్, ఈ రోజుల్లో అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి కోర్సు, ఈ కోర్సు చేసినట్లయితే ఉద్యోగం లభించకపోవటం అనేది దాదాపుగా అసాధ్యం. ఆ కోర్సుకి సంబంధించి మీకు పూర్తి వివరాలు అందిస్తాను. అదే బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత ఉద్యోగం లేదు అనుకుంటాం అనేది దాదాపుగా అసాధ్యం. దాని అర్థం ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చేస్తే 100% ఉద్యోగాలు అనేవి వస్తాయి. సో బీఎస్సీ నర్సింగ్ చేసినట్లయితే 100% ఉద్యోగాలు వస్తాయి. దానికి 2 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్కి సంబంధించి ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అందిస్తా. ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి A to Z స్క్రాచ్ నుంచి మీకు అర్థమయ్యే రీతిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తా. ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ రిఫరెన్స్గా మీకు అందుతుంది. బీఎస్సీ చేయాలనుకున్నా, బీఎస్సీకి సంబంధించి మీకు థాట్స్ ఉన్నా, లేక బెస్ట్ కెరీర్ ఏంటి అని ఆలోచిస్తున్నా, ఈ వీడియో మీకు 100% ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ వీడియో మీకు ఒక కెరీర్ రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది. దెన్ లెట్స్ స్టార్ట్ వెరీ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేటివ్ కెరీర్ రిలేటెడ్ వీడియో బీఎస్సీ నర్సింగ్. ఇక మన బీఎస్సీ నర్సింగ్ అనేది ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే, బీఎస్సీ నర్సింగ్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ కోర్సుగా ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, 10th తర్వాత కూడా నర్సింగ్ కోర్సులు చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది చేయాలి. ఓకే, సో ఇక మన దేశంలో ఈ బీఎస్సీ నర్సింగ్ చేసి బేసిక్ శాలరీగా 80,000 రూపాయలు పొందుతున్నారు. ప్రారంభ వేతం అంటారు, స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మన దేశంలో 80,000 పొందుతున్నారు. అలాగే ఈ 80,000 నుంచి 50,000 వరకు వీళ్ళ రేంజ్ ఆఫ్ శాలరీ అనేది ఉంటుంది. ఇది బేసిక్ లెవెల్. అంటే ఈ ప్రారంభంలో వీళ్ళకి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి 50,000 నుంచి 80,000 వరకు శాలరీ ఉంటుంది. సో ఇది 100% గ్యారంటీ. ఇది 50,000 నుంచి 80,000 వరకు శాలరీ ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగాల్లో కానీ, కేంద్ర ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగాల్లో కానీ ఇలాంటి శాలరీస్ అనేవి ఉంటాయి. ఇక రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కోవిడ్ తర్వాత, కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ హెల్త్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండటం వలన ప్రతి రాష్ట్రం కూడా ఎక్కువ మంది నర్సెస్ని అపాయింట్ చేసుకుంటుంది. దీంతో పాటుగా హెల్త్ కేర్ సెక్టార్ అనేది చాలా ఎక్కువగా వైడర్గా స్ప్రెడ్ అయింది. ఇటు ప్రైవేట్ సెక్టార్లో అటు గవర్నమెంట్ సెక్టార్లో కూడా నర్సుల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో ప్రతి 1000 మందికి 3 నర్సులు ఉండాలి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెప్తున్నటువంటి స్టాటిస్టిక్స్. ప్రతి 1000 మంది జనాభాకి 3 నర్సులు ఉండాలి. కానీ ప్రస్తుతం అంటే 2023 డేటా ప్రకారం మన దేశంలో ప్రతి 1000 మంది జనాభాకి కేవలం 1.7 మంది మాత్రమే నర్సులు ఉన్నారు. సో ఇక 2030 నాటికి మన దేశంలో 60 లక్షల మంది నర్సుల అవసరం అనేది ఉంటుంది. సో ఇక ఈ 60 లక్షల మంది నర్సులు అంటే వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ, ఏఎన్ఎం కానీ, మొత్తం కానీ ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళ యొక్క డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకే, WHO చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 60 లక్షల నర్సులు కావాలి. పోనీ 60 లక్షల నుంచి కనీసం 30 లక్షల నర్సులైనా అవసరం ఉంటుంది. ఈ 30 లక్షల నర్సుల్లో మీరు ఒక్కరు ఎందుకు కాకూడదు? మీరు కూడా ఒక నర్సుగా ఎందుకు కాకూడదు? ఓకే, ఇక మనం ఇందాక చెప్పిన విధంగా ఇంత డిమాండ్ ఉన్నటువంటి ఈ సోకాల్డ్ బీఎస్సీ నర్సింగ్ చెయ్యాలి అంటే ఇంటర్మీడియట్ తర్వాత చెయ్యాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 213+ నర్సింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. 213+ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ని ఆఫర్ చేసేటటువంటి కాలేజెస్ ఉన్నాయి. ఇక తెలంగాణలో చూసినట్లయితే 160+ నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో మీరు తెలంగాణ ఉన్నా లేక మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైనా సో బీఎస్సీ నర్సింగ్ చేయడం అనేది కష్టమేమీ కాదు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇక ఈ బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే అర్హతలు ఏంటి? సో అర్హతలు ఏంటంటే ఇంటర్మీడియట్లో మీరు కంపల్సరీ సబ్జెక్ట్స్గా ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చదివి ఉండాలి. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంటర్మీడియట్లో బైపీసీ చేసి ఉండాలి.
లేకపోతే సిబిఎస్ఈ ప్యాటర్న్లో చదువుతున్నటువంటి విద్యార్థులైతే +1 +2లో మీరు ఇంగ్లీష్తో పాటుగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదివి ఉండాలి. అంతేకాకుండా మీరు ఓసీ అంటే అదర్ రిజర్వేషన్ లేనటువంటి విద్యార్థులైతే మీకు ఈ సబ్జెక్ట్స్లో 45% వెయిటేజ్ అనేది ఉండాలి. 45% యావరేజ్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. అలా కాకుండా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వాళ్ళైతే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన వాళ్ళైతే మీకు 40% సీట్స్ వచ్చినా సరిపోతుంది. ఇక ఈ బీఎస్సీ నర్సింగ్ సీట్లను రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా భర్తీ చేస్తాయి అంటే ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తాయి. తెలంగాణలో ఎంసెట్, అదే మన ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్, రెండు ఒకటే. ఈ ఈఏపీ సెట్ ద్వారా మనకు ఈ నర్సింగ్ సీట్లను భర్తీ చేస్తాయి. సో దీంట్లో మనకు ఎంసెట్లో ఇంజనీరింగ్ ఉంటుంది, అలాగే తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ ద్వారా అంటే మెడికల్ ఎంట్రన్స్ రాసినటువంటి విద్యార్థులు ఎవరికైతే ఎంబీబీఎస్ రాదో, ఎవరైతే ఈ బీఎస్సీ నర్సింగ్ చెయ్యాలి అని ఖచ్చితంగా అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంసెట్ మెడికల్ రాయాల్సి ఉంటుంది. సో రైట్. ఇక రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. వీళ్ళకి అంటే ఈ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ కోసం షెడ్యూల్ అనేది రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 5 వరకు ఉంది. ఎవరైతే ఈ నర్సింగ్ కోసం చూస్తున్నారో ఒకసారి అది చూడండి నోటిఫికేషన్. ఆ తర్వాత మీరు ఈ బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 2360. ఎస్సీ, ఎస్టీ, బీసీలకైతే 1888 రూపాయలు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బీఎస్సీ నర్సింగ్కి ప్రపంచవ్యాప్తంగా ఎలా డిమాండ్ ఉందో ఒకసారి చూద్దాం. ఈ డిమాండ్ అనేది కేవలం మన ఇండియాలో లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నర్సులకి చాలా చాలా డిమాండ్ ఉంది. సో ఒకసారి మనం యూరోపియన్ కంట్రీస్ అండ్ వెస్ట్రన్ కంట్రీస్ అంటే అమెరికా కానీ, యూకే కానీ, యూరోప్లో ఉన్నటువంటి వేరే దేశాల యొక్క నర్సులకి వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే, వాళ్ళకి మన ఇండియన్ నర్సులకి అక్కడ మినిమం 20 lakhs వేజ్ శాలరీ అనేది ఇస్తున్నారు. ఈ 20 lakhs శాలరీతో పాటుగా ప్లస్ ఫెసిలిటీ అంటే హౌసింగ్, అకామిడేషన్తో పాటు ఫుడ్, ఈ మిగిలినటువంటి ఫెసిలిటీస్తో పాటు సంవత్సరానికి 2 సార్లు ఇండియాకి వెళ్ళడానికి ఎయిర్ టికెట్స్ని కూడా ఈ హాస్పిటల్స్ అనేవి అందిస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి దేశాలు కానీ, అమెరికాలో కానీ, ఇండియాలో నర్సు చదివినటువంటి ఇండియన్ నర్సెస్కి చాలా హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. వీళ్ళకి శాలరీ యాజ్ అన్ యావరేజ్గా సంవత్సరానికి 20 లక్షలు అనేది అందుతుంది. ఇక గల్ఫ్ దేశాలు కానీ, తర్వాత సింగపూర్, మిడిల్ ఈస్ట్లో వీళ్ళకి ₹1,00,000 వరకు శాలరీ అనేది అందుతుంది. అయితే ఈ ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేశారో వీళ్ళు కేవలం హాస్పిటల్స్ మాత్రమే అండ్ నర్సింగ్ హోమ్లు మాత్రమే కాకుండా హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, హెల్త్ సెంటర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, రీహాబిటేషన్ సెంటర్స్, కార్పొరేటెడ్ ఇన్స్టిట్యూట్స్, ఇలా చాలా చోట్ల వీరికి అవకాశం అనేది ఉంది. ఇక బీఎస్సీ నర్సింగ్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేలు, ఇతర కేంద్రీయ సంస్థల్లో ఎంపికైనటువంటి వాళ్ళకి 7th పే కమిషన్ ద్వారా ₹44,900 బేసిక్ శాలరీగా అందుతుంది. దీంతో పాటుగా వీళ్ళకి డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సెస్ ఉంటాయి. ఈ మొత్తం కలుపుకొని మొదటి నెలలోనే వీళ్ళకి ₹80,000 శాలరీ అనేది అందుతుంది. దీంతో పాటుగా వీళ్ళు డైరెక్ట్గా ఆర్మీలో లెఫ్టినెంట్ లెవెల్ 10 హోదాలో విధుల్లో చేరవచ్చు. అప్పుడు వీళ్ళకి ₹1,00,000 జీతం అనేది అందుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్ సెంటర్స్, వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్, అంతేకాకుండా ఇతర అవసరాల కోసం ఈ నర్సుల అవసరాలు అనేవి చాలా ఉన్నాయి. ప్రైవేటు హాస్పిటల్స్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు హాస్పిటల్స్లో ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి యాజ్ ఏ ఫ్రెషర్గా ₹25,000, ₹25,000 శాలరీ అనేది అందిస్తున్నారు. ఇది ఇనీషియల్ శాలరీ అనమాట. ఈ 25,000 నుంచి 30,000 వరకు ఇనీషియల్ శాలరీ అనేది ఉంది. అంతేకాకుండా వీళ్ళ యొక్క స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని బట్టి
చాలా త్వరగా వీళ్ళ శాలరీ హైక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి ఈజీగా షిఫ్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి సమాజంలో మంచి రెస్పెక్ట్ అనేది కూడా ఉంది. అయితే ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత ఉద్యోగం పొందిన తర్వాత ఉద్యోగంలో స్టెబిలిటీ అంటే ఉద్యోగాన్ని అలా హోల్డ్ చేసి పెట్టుకొని ఉద్యోగంలో పైకి ఎదగాలి అంటే రెండు విషయాలు కావాలి. ఒకటి సబ్జెక్ట్లో 100% నాలెడ్జ్, రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్. సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్తో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి బంగారు భవిష్యత్ అనేది అందిస్తుంది. ఇది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను. ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు ఎంఎస్సి నర్సింగ్ చేయొచ్చు. తర్వాత బీఎస్సీ నర్సింగ్ మీద మీరు ఈ ఎంబీఏ కూడా చేయొచ్చు. ఎంఎస్సి నర్సింగ్ చేసిన తర్వాత మీరు పిహెచ్డి కూడా చేయొచ్చు. సో కాబట్టి మీరు బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత కూడా మీకు కెరీర్లో ఎదగటానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటంటే ఎంఎస్సి నర్సింగ్ చేసి పిహెచ్డి చేయడం, లేక ఎంఎస్సి నర్సింగ్ చేసి మంచి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంబీఏ కనుక చేసినట్లయితే మీ కెరీర్కి ఢోకా లేదు. మీ కెరీర్ అనేది రాకెట్ వేగంగా దూసుకుపోతుంది. ఈ ఏదైతే బీఎస్సీ నర్సింగ్ ఉందో ఒక డిసిప్లిన్ మోడ్లో మీరు కనుక ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది వీడియో. ఈ వీడియో మీద మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం.